Hello friends, welcome to Honey GS classes. July 20 and 21st current affairs. పాలిటీ 3, ఎకనామీ 2, సైన్స్ అండ్ టెక్నాలజీ 1, రిలేషన్స్ 2, పర్సన్స్ ఇన్ న్యూస్ 2, ప్లేసెస్ ఇన్ న్యూస్ 1, స్పోర్ట్స్ 2, బుక్స్ 2, రిపోర్ట్స్ 1, తెలంగాణ 4 అంశాలు. అందులో ఫేమస్ ఈ దాశరథి అవార్డు అనేది మనకు తెలిసిన వ్యక్తి వేణు సంకోజ్కి వచ్చింది. ఈ వేణు సంకోజ్ ఎవరు? అది మనం ఈ 69 ఉద్యమ కాలంలో డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఫేమస్ కవిత ఉంటుంది, ఇది మాసిన గాయాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి, గడిచిన కాలం మళ్ళీ గుర్తుకొస్తుందని చెప్పేసి. రైట్, అతనికి అవార్డు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఒకటి ఏంటంటే సజెషన్. సో ఈ 20 కాబట్టి మన ఎస్ఐ ఎగ్జామ్ ఆగస్టు 7. సో మనకి మేబీ 17 days కాబట్టి ఇక రాకపోవచ్చు, కరెంట్ అఫైర్స్ అనేది రాకపోవచ్చు. ఈ ఎస్ఐ వాళ్ళు ఏం చేయాలి అంటే బెస్ట్ మనకి ప్లాన్ ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్ కోసము కొన్ని వైట్ పేపర్స్ తీసుకొని ఏది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అని, అగ్రికల్చర్ అని, ఎకనామీ అని, ఆర్బీఐ అని, లేదా సంయుక్త విన్యాసాలు అని చెప్పేసి, సమ్మిట్స్, అవార్డ్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్, పర్సన్స్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర, ఇట్లా కొన్ని పేపర్స్ తీసుకోవాలి. సో జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ బుక్ తీసుకొని నోట్స్ రాసుకుంటూనే ఉండాలి ఈ 17 రోజులు కూడా. సో మనకి జనవరి 1, 2, 3, 4 ఇట్లా వస్తుంది, ఒక్కొక్క పాయింట్ వస్తుంది, దాంట్లో మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ 5 days రివిజన్కి అనుగుణంగా ఉండాలి మొత్తం. ఇప్పుడు నేను జిఎస్ చెప్తాను. నేను ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్, మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ మీద కమిటీ, ఆ కమిటీ సంజయ్ అగర్వాల్ సరిపోతుంది. ఇక ఎంఎస్పి అంటే ఏంటి, ఎవరు నిర్ణయిస్తారు, సిఏసిపి అంటే ఏంటి, ఇదంతా ఎల్కేజా కమిటీ, ఇదంతా రాయొద్దు. జస్ట్ సింగిల్ వర్డ్ ఇవి ఉంటాయి కరెంట్ అఫైర్స్, ఇట్లా రాసుకోవాలి, సరిపోద్ది అంతే. సో మనకి అట్లా రాస్తే లాస్ట్ టైంలో రివిజన్కి ఉపయోగపడుతుంది. ఇక కంటెంట్ ఏదైతే జిఎస్ ఉందో మనం చదివి ఉంటాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేయవద్దు. అది బెస్ట్ మనకి ప్రాక్టీస్ అండి, గుడ్ ప్రాక్టీస్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ నుంచి చేసి ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా మీరు ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళైతే దండయాత్ర చేయాల్సి ఉంటుంది. ఇంకొక 10 months, 11 months, 1 year కూడా కావచ్చు, చెప్పలేము మనం అది. రైట్, పీసీ వాళ్ళు ఇంకొక 10 days అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది నాకు అవకాశం లేదు ఈ విభాగాల వారీగా రాసేందుకు. మీకు అవకాశం ఉన్నది. ఇవి నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పాలిటీ అంటున్నా అక్కడనే రాసుకోవాలి, ఎకనామీ అంటున్నా ఒక పేపర్స్ పెట్టుకోవాలి, దాన్ని అప్డేట్ చేసుకుంటే పోవాలి. పేపర్స్ని 1 month అయినాక పిన్ చేస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఈ ఎస్ఐ వాళ్ళు అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడు చదివి లేకుంటే చదవకపోవడం బెస్ట్. ఈ 17 రోజులలో అంతగానము బయట దొరికే మ్యాగజైన్స్ని కంటే సో మీరు సొంత నోట్స్ ఏదైతే ఉందో ఏది ఫాలో అయినా ఈ టైంలో కొత్తది చదువుకోవద్దు. ఏది ఫాలో అయినలో ఇన్ని రోజులు దాన్ని మళ్ళీ రివిజన్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఫస్ట్ చూస్తే మనకి ఈ మయన్మార్ రెఫ్యూజీ అండి. సో మయన్మార్ శరణార్థి వార్తల్లో ఉన్నది ఎవరు అంటే చిన్ అనే కమ్యూనిటీ. సో ఎందుకు వార్తల్లో ఉంది? ఈ విషయంలో సెంటర్ వర్సెస్ స్టేట్ అయిపోయింది. సో కేంద్రము వర్సెస్ స్టేట్ అంటే మొత్తం కాదు, ఓన్లీ మిజోరం అనేది ఈ రాష్ట్రము రెండు కూడా డిస్ప్యూట్ వచ్చింది ఈ చిన్ అనే కమ్యూనిటీ విషయంలో. సో మనకి ఇష్యూ ఏంటి అంటే మనకి ఈ మయన్మార్తో చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది బార్డర్లో, నాగాలాండ్ ఉంటుంది, మణిపూర్ ఉంటుంది, అండ్ మిజోరం ఉంటుంది. అయితే ఈ మయన్మార్ దేశంలో గత లాస్ట్ ఇయర్లో ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ సైనిక ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తుంది. సైనిక ప్రభుత్వం వచ్చినాక కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు సో దేశం వదిలి మన ఇండియాలోకి వస్తున్నారు. అటువంటి వాళ్ళు మొత్తం మీద ఇప్పటి వరకు 50,000 దాకా వచ్చిందండి. దాదాపుగా మన హోంమంత్రిత్వ శాఖ లెక్క ప్రకారము 50,000+ కంటే ఎక్కువ వచ్చిండ్రు మయన్మార్ నుంచి. అయితే ఈ సెంటర్ నుంచి ఈ హోంమంత్రి ఎవరున్నారు మనకి అమిత్ షా ఏమంటాడు అంటే, సో అమిత్ షా వ్యక్తిగతంగా కాదు గవర్నమెంట్ మంత్రి హోదాలో మణిపూర్ అండ్ మిజోరం స్టేట్స్ మీరైతే ఈ మయన్మార్ నుంచి చిన్ వాళ్ళని రానియకండి అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది. సో ఏంటిది, రానియద్దు అని చెప్పేసి, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ రావచ్చు, రక్షణపరమైన అంశం కాబట్టి సో రానియకండి అంటది. సో సెక్యూరిటీ అప్రోచ్ వీళ్ళు ఫాలో అయ్యేది. సో సెక్యూరిటీ పరంగా చూసింది అది. సో
సో రానియకండి అంటుంది. ఈ మిజోరం ఏమంటుంది అంటే, అయ్యా ఈ మిజోరం ఈ మయన్మార్లో ఉన్న చిన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా తెగనే. సో మనకి మిజోరంలో గరిష్టంగా ఉండేది, ఎక్కువ మెజారిటీ ఉండేది మిజో తెగ. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ మిజో వాళ్ళు ఈ బ్రూ తెగని తరిమి కొడితే వాళ్ళు త్రిపుర వచ్చి స్థిరపడతారు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అయితే ఈ మిజో అండ్ ఈ చిన్ ఈ రెండింటికి కూడా మూలం ఏంటి అంటే, ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కొలోనియల్ లా ఉన్నప్పుడు వీళ్ళకి జో తెగ అని ఉంటుందండి. సో ఈ తెగ అనేది వీళ్ళకి ఇద్దరికి మూలం, ఇద్దరు క్రిస్టియన్సే కాబట్టి సో ఆ కారణంగా ఇది ఇదేది ఈ రాష్ట్రం అనేది కొద్దిగా దయతలిచి వీళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇస్తుంది. వెరీ కాంట్రవర్సీ ఇష్యూ వాస్తవంగా. మిజోరం రాష్ట్రం అనేది మా తెగ ఉన్నది ఎక్కువ మిజో తెగ, మయన్మార్లో ఉన్నది చిన్ తెగ, రెండింటికి మూలం ఒకటే కాబట్టి దయతలిచి మానవతా దృక్పథంతో సో ఏంటి అంటే ఈ చిన్ వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ అనేది ఇస్తుంది కొంతమందికి. సో స్టేటస్ ఇస్తే లాభం ఏంటి అంటే వీళ్ళకి గుడారం ఏర్పాటు చేసి ఆ వసతి అనేది కల్పించాల్సి ఉంటుంది ప్రభుత్వాలు, రైట్. వీళ్ళు ఏంటంటే పీపుల్ సెంట్రిక్ బేస్ అండి. వీళ్ళు సెక్యూరిటీ బేస్డ్ కదా సెంటర్ అనేది, వీళ్ళు పీపుల్ బేస్ అన్నట్టు. అంటే జస్ట్ చిన్న వాళ్ళు కాబట్టి ఇస్తున్నారు. అదే వీళ్ళు మానవత్వం ఏమైంది, బ్రూ తెగని బయటకు పంపించేసింది మన ఇండియన్స్ వాస్తవంగా వాళ్ళు. సరే అది వేరే విషయం, మన కాంట్రవర్సీ అవసరం లేదు, ఇది కాంట్రవర్సీ కాదు, ఎందుకంటే మిజోరం వాళ్ళు ఎవరు ఉండరు, రైట్. ఇప్పుడు ఏంటి అంటే సో ఈ రెఫ్యూజీ ఏదైతే ఉందో రెఫ్యూజీస్ ఈ స్టేటస్ అనేది స్టేట్కి ఇచ్చే అధికారం లేదు. ఒక వ్యక్తి దేశం నుంచి మన దేశంలోకి వస్తే ఇది ఇట ఇస్తేనేమో రెఫ్యూజీ అవుతాడు స్టేటస్ ఇస్తే, లేకుంటే అక్రమ అయిపోతాడు, ఇల్లీగల్ రెఫ్యూజీ అవుతాడు. కాబట్టి ఈ స్టేట్కి అధికారం లేదు అంటుంది ఈ హోంమంత్రి శాఖ. ఎస్, ఓన్లీ సెంటర్కి అధికారం ఉంటుంది, స్టేట్కి అధికారం అనేది ఉండదు. ఇది మనకి ఇష్యూ అండి. సో చిన్ తెగ విషయంలో సెంటర్ వర్సెస్ స్టేట్ ఎక్కడ వచ్చిందంటే ఈ చిన్ వాళ్ళు మిజో వాళ్ళు ఒకటే కాబట్టి వీళ్ళు రమ్మంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మనుషులే కాబట్టి రానియండి ఏమవుతుందని. వీళ్ళు ఏమంటున్నారు, అరే సెక్యూరిటీ ఇష్యూ వస్తుందని చెప్పేసి అంటున్నారు, రైట్. ఇండియా యొక్క చూస్తే ఇండియా స్టాండ్ ఇలా ఉంటుంది రెఫ్యూజీ పట్ల చూస్తే, రెఫ్యూజీ పట్ల. సో 1951లో జెనీవా ఒప్పందం జరిగిందండి, జెనీవా కన్వెన్షన్ అంటాం రెఫ్యూజీ మీద. సో జెనీవా కన్వెన్షన్ మీద ఇండియా సైన్ చేయలేదు. ఇది ఓన్లీ ఈ 45లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమైతే అంటే ఎండ్ అవుతుంది 45లో ఎండ్ అవుతుంది, 39 నుంచి 45 స్టార్ట్ అవుతుంది. 45లో ఎండ్ అయినాక ఎక్కువ మంది శరణార్థులు అడిగి పోతారు. సో ఐరోపా కంట్రీలో రెఫ్యూజీస్ కోసము ఈ జెనీవా కన్వెన్షన్ అని చేయబడింది. 1964లో కొత్తగా వస్తుంది ప్రోటోకాల్ అని చెప్పేసి. సో ప్రోటోకాల్ అనేది ఇది ఐరోపా ప్లస్ ఇంక్లూడింగ్ మొత్తం ప్రపంచాన్ని మొత్తం కలిపేసుకున్నది. సో ఒక యుద్ధం వల్ల కావచ్చు, విపత్తు వల్ల కావచ్చు, పర్యావరణం వల్ల కావచ్చు, మార్పు వల్ల కావచ్చు, ఎవరన్నా వలస వస్తే గిట్ట రెఫ్యూజీస్గా గుర్తించి వాళ్ళకి తగినంత వసతి కల్పించాల్సి ఉంటుంది సైన్ చేస్తే. సో ఇండియా 51లో సైన్ చేయలేదు, 64లో సైన్ చేయలేదు, ప్రశ్న వస్తుంది, రైట్. ఇది మనం సైన్ చేయలేదు కాబట్టి వాళ్ళకి గుడారం వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి హోంమంత్రి చెప్తున్నాడు, వాళ్ళు మాత్రము అట్లా చేస్తున్నారు. సో మనకి ఈ వార్తల్లో ఉన్న తెగ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఒక క్లాసులో నేను అన్నీ చెప్పినా. ఇప్పుడు ఏంటి అంటే ప్రపంచంలో కొన్ని వార్తల్లో ఉన్నాయి. సో మనకి మయన్మార్ చూస్తే ఈ మయన్మార్లో చిన్ తెగ ఉన్నది, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది. ఇంకోటి రోహింగ్యా అని చెప్పేసి వీళ్ళు ముస్లిమ్స్ అండి. ఈ రోహింగ్యా ముస్లింలు నేను ఒక క్లాసు చెప్పలే కానీ నా నోట్స్ ఉన్నది PDF ఫైలు మన గ్రూప్లో పెట్టేస్తా, రైట్. వీళ్ళు ఈ టర్కీలో కుర్దీలు, కుర్దీ అంటాం, టర్కీలో కుర్దీ అని చెప్పేసి, ఈ యెమెన్లో హైతీ అని చెప్పేసి ఉంటారు. సో యెమెన్లో హైతీ అని చెప్పేసి వీళ్ళు నేను డిస్కస్ చేసి ఇప్పుడు ఏంటి అంటే అయితే తిరుగుబాటుదారులు కావచ్చు, మొత్తం మీద ఒక తెగ కావచ్చు, ఈ వార్తల్లో ఉన్న గ్రూప్ అండి వీళ్ళంతా. సో చిన్ అండ్ రోహింగ్యా, టర్కీ చూస్తే కుర్దీ, యెమెన్ చూస్తే హైతీ వాళ్ళు మనకి వార్తల్లో ఉన్నారు, రైట్. ప్రశ్న వస్తే రావచ్చు మ్యాచింగ్ పర్పస్లో. ఈ కుర్దులు అంటే మనం ఈ స్వీడన్ అండ్ ఫిన్లాండ్కి ఈ నాటో ఇవ్వకుండా సో టర్కీ అనేది అడ్డుకుంటుంది. ఎందుకు అంటే ఆ రెండు దేశాలు ఈ కుర్దులకి సపోర్ట్ చేస్తున్నారట, సైనిక తిరుగుబాటు చేస్తే టర్కీ మీద వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారట. అంతిమంగా టర్కీ అనేది ఒప్పుకున్నది.
ఒప్పుకున్నది. రైట్. సెకండ్ ఏంటంటే మనకి అబార్షన్ లా అండి. సో అబార్షన్ చట్టాలు ఏమున్నాయి ఇండియాలో, ఎందుకు మనకి వార్తల్లో వచ్చింది వాస్తవంగా చూస్తే, ఇంతకుముందు మనకి సో ఇది రో వర్సెస్ వేడ్ అని చెప్పేసి కేసు ఉన్నది. 1973 కేసు ఇది. అమెరికాలో ఈ అబార్షన్ని లీగలైజ్ చేసింది. సో ఇటీవల మనకి సుప్రీంకోర్టు అనేది కొట్టిపడేసింది. సో అబార్షన్ క్రైమ్ అని చెప్పేసి రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది అబార్షన్ యొక్క రూల్స్ని రూపొందించుకోమని చెప్పేసి. ఇది అమెరికా విషయము. సో అట్లా మనకి వార్తల్లో ఉంది. ఇక్కడ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఒక ఢిల్లీలో ఒక యువతి, రైట్, ఆమె ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. అయితే ఇన్ఫ్యాక్ట్ ఆమె ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. వాళ్ళు పెళ్ళికి ముందే సెక్స్లో పాల్గొంటారు. ఆమెకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో వాడు పెళ్ళి అని చెప్పేసి వాడు హామీ ఇచ్చి ఉంటాడు. మొత్తం మీద ప్రెగ్నెన్సీ వచ్చింది, వాడు హ్యాండ్ ఇచ్చిండు. ఇప్పుడు ఏంటి అంటే ఆమె దీన్ని అబార్షన్ చేయించుకోవాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. రైట్. అన్మ్యారీడ్ గర్ల్ ఫస్ట్ మనం చూస్తే, సో కన్సెన్సువల్ సెక్స్ అంటాం, అంటే సమ్మతితో కూడిన లైంగిక చర్య. సో ఇది ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈ కండిషన్లో ఆమె వెళ్ళింది. సో ఈ మనం 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఆన్సర్ వస్తుంది, ఈ 3 దారిన వస్తుంది. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. ఈ ప్రెగ్నెన్సీ అనేది 23 వీక్స్ ఉన్నది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ ప్రెగ్నెన్సీ అనేది 20 నుంచి 24 కేటగిరీలో పడిపోతుంది. ఇట్లా పడిపోతే మనకి ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ మనకి వస్తుంది. ఢిల్లీ హైకోర్టు అనేది, నువ్వు అన్మ్యారీడ్, నువ్వు ఇష్టంతో శృంగారం చేసినావు, ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ 23 వీక్స్ వచ్చినావు, కాబట్టి నీకు అబార్షన్కి ఛాన్స్ లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఆమె వాదన ఏంటి అంటే, అయ్యా నాకు పెళ్ళి కాలేదు, తొందరపడ్డాను, సో పెళ్ళి కాకుండా ఇట్లా బిడ్డకి జన్మనిస్తే ఈ సమాజంలో అవమానం అని చెప్పేసి నన్ను వేరే చూస్తారు, కాబట్టి దయచేసి అబార్షన్ ఛాన్స్ ఇవ్వమంటే కోర్టు కొట్టిపడేస్తుంది. కోర్టు ఎంతసేపు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి ఉంటుంది, ఆర్టికల్ 21 ప్రకారమే ఆలోచిస్తుంది. రైట్. అంటే చట్టంలో ఏమున్నది దాన్ని ఫాలో అవుతుంది. రైట్. ఇప్పుడు ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అనేది మన ఎన్వి రమణ కేసు టేకప్ చేస్తున్నాడు. సో ఒక మంచి విషయం అది. సో అది మనకి నెక్స్ట్ వీక్లో హీరింగ్ ఉన్నది. సో చూద్దాం ఏమొస్తుందని చెప్పేసి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే, ఒకటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేసు టేకప్ చేస్తే కొద్దిగా దాంట్లో కాన్స్టిట్యూషనల్ పరంగా ఒక అంశం అనేది ఉండి ఉంటుంది. మనము ఇండియాలో ఎటువంటి లాస్ ఉన్నాయో చూస్తే ఇట, ఫస్ట్ 1860లో మనకి ఐపీసీ అనేది అమల్లోకి వచ్చింది కదా, దాంట్లో 312 సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారము అబార్షన్ అనేది క్రైమ్. ఒక కండిషన్ మినహాయింపు ఏంటి అంటే, తల్లికి గర్భం ధరించినప్పుడు ఆ బిడ్డ ద్వారా తల్లి ప్రాణానికి హాని ఉంటే తప్పించి అబార్షన్ క్రైమ్ అండి. క్రైమ్ కాబట్టి కొంతమంది అబార్షన్ చేసుకునేందుకు సో వీళ్ళు పక్కదారి పడతారు, దొంగతనంగా చేసుకుంటారు. అన్సేఫ్ అబార్షన్ వల్ల, సో నాటు వైద్యం వల్ల వీళ్ళకి, ఆమెకి హాని, ప్రాణానికి, బిడ్డకి కూడా ప్రాణానికి హాని వస్తుంది. సో ఎక్కువ మంది మదర్స్, చైల్డ్ చనిపోతూ ఉంటారు. దీని నివారణ కోసము శాంతిలాల్ షా కమిటీ అని చెప్పేసి గవర్నమెంట్ నియమిస్తుంది. సో శాంతిలాల్ షా కమిటీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. 1971లో చట్టం తీసుకొస్తాం మనం, మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 తీసుకొస్తుంది. శాంతిలాల్ షా కమిటీ సిఫార్సు మేరకు తీసుకొస్తుంది. ఎందుకు అంటే ఈ కమిటీ అనేది క్రైమ్ అయింది కాబట్టి, సో వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మొత్తం మీద కారణాలు ఏమైనా కావచ్చు, కానీ వీళ్ళు అబార్షన్ చేసుకుంటున్నారు దొంగతనంగా, కాబట్టి లైక్ అన్సేఫ్ అవుతుంది కాబట్టి హెల్త్కి. సో కమిటీ నియమిస్తే రిపోర్ట్ ఇస్తుంది, రిపోర్ట్ ప్రకారం చట్టం తీసుకొస్తుంది. చట్టంలో ఏముంటుందంటే, సో 12 వీక్స్ వరకు అబార్షన్ చేయాలి అంటే ఒక ఆర్ఎంపీ, సో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ ఉన్న వ్యక్తి అనుమతిస్తే ఓకే చేయవచ్చు అబార్షన్. 12 to 20 వీక్స్ ఆ ప్రెగ్నెన్సీ అనేది ఉంటే వీళ్ళు ఇద్దరు ఆర్ఎంపీ ఇవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటారుగా, వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా కొన్ని కండిషన్స్కి మాత్రమే అప్లై అవుతుంది.
ఏంటిదంటే ఫస్ట్ చూస్తే అది రేప్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ కావచ్చు. అప్పుడు కూడా వీళ్ళు అబార్షన్ చేయించుకోవచ్చు. 12 వీక్సా లేదా 20 వీక్స్ అనేది ఉంటే అప్పుడు ఒకరు లేదా ఇద్దరు అనుమతి ఇవ్వాల్సి ఉంటది. రేప్ కావచ్చు. లేకుంటే ఇది ఈ బిడ్డ వల్ల తల్లికి ప్రాణానికి హాని రావచ్చు. సో, తల్లి ప్రాణానికి నెక్స్ట్ బిడ్డ ప్రాణానికే హాని రావచ్చు. చెప్పలేం గదా! సో, అటువంటి టైంలో అబార్షన్ చేయించుకోవచ్చు. అంటే బిడ్డకి ఎక్కువ సీరియస్ మెంటల్ ఇల్ గానీ, సీరియస్ ఫిజికల్ డిసబిలిటీ ఉంటే గిట్ట ఆ టైంలో గూడా చేయించొచ్చు అబార్షన్ అనేది. సో, 12 వీక్స్ అయితే గిట్ట ఒకరు ఇవ్వాలి. 20 అయితే గిట్ట ఇద్దరు ఇవ్వాల్సి ఉంటది. ఈ నాలుగోది కొంచెం ఇది రేర్ కండిషన్. ఏంటిదంటే వాళ్ళకి పిల్లలు అయిన్లు లేదా ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నారు మొత్తం మీద. కండోమ్ లాంటివి ధరించినారు. సో, ఇన్‌ఫాక్ట్ అది ఫెయిల్ అయింది. ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. అంటే నిరోధక సాధనం వాడినప్పుడు పురుషుడు, మహిళలు వాడినప్పుడు అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తే గిట్ట ఆ టైంలో గూడా ఛాన్స్ ఉంటది అబార్షన్‌కి. సో, అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ. వాస్తవంగా ఇది ప్రూఫ్ చేసుకోవడం కష్టమండి బాగా. రైట్. ఇది మనకి కండిషన్స్ ఉన్నాయండి 71లో. అయితే 21లో దీన్ని అమెండ్‌మెంట్ చేసినారు. అమెండ్‌మెంట్ చేసి దీన్ని పెంచిండ్లు. సో, 20 వీక్స్ వరకు గూడా ఒకరు సరిపోతది. 20 నుంచి 24 ఈ అమ్మాయి ఈ కేటగిరీకి వస్తది. ఇద్దరు. సో, ఈ 21కి మాత్రం సేమ్ కండిషన్స్ ఉంటాయి. 20 దాటిందంటే వేరే కండిషన్స్ వస్తాయి. అవేంటిదంటే మనం ఫస్ట్ చూస్తే ఒకటి, ఈమె గిట్ట మైనర్ అయితే, ఎవరు ప్రెగ్నెన్సీ లేడీ అనేది మైనర్ అయితే గిట్ట 20 వీక్స్ కంటే ఎక్కువ ఉంటే ఎస్ అలౌడ్ టు అబార్షన్. సెకండ్‌ది మేజరే బట్ రేప్‌కి గురైంది అన్‌ఫార్చునేట్‌లీ ఎస్ ఛాన్సెస్ ఉంటది అబార్షన్‌కి. 20 దాటితే గిట్ట ఇటువంటి కండిషన్స్ అనేవి అప్లై చేస్తున్నాం మనం. మూడవది ఈ గర్భిణి యొక్క ఫిజికల్ డిసబిలిటీ రావచ్చు, ఆమెకి ప్రాణం పోవచ్చు. సో, గర్భిణి యొక్క ఫిజికల్ కావచ్చు లేదా నాలుగోది చూస్తే మెంటల్ కావచ్చు. సో, మానసిక ఆరోగ్యం కూడా కావచ్చు. ఐదోది చూస్తే లేదా ఆ బిడ్డకే ప్రాణహాని ఉండవచ్చు. సో, డిసబిలిటీ ఉండవచ్చు ఆ బిడ్డకే. నెక్స్ట్ చూస్తే ఇది కొంచెం స్పెషల్ కేస్ అండి. మనకి ఇక్కడ అప్లికేబుల్ అవుతది. ఏంటిదంటే ఆమెకు పెళ్లి అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ ఉన్నది. సో, గర్భం అనేది కంటిన్యూ అవుతుంది. ఆ టైంలో డైవర్స్ వచ్చినాయి ఆమెకి. ఆ టైంలో భర్త చనిపోయిండు. సో, మనకి విడో గానీ లేకుంటే డైవర్స్డ్ అయితే గిట్ట 20 వీక్స్ అయిపోయినాక ఛాన్స్ ఉంటుంది అబార్షన్‌కి. సో, విడో ఆర్ డైవర్స్డ్, విధవ లేకుంటే విడాకులు తీసుకున్న స్త్రీ గిట్ట. ఒంటరి మహిళనే బట్ పెళ్లి అయింది. 7 చూస్తే మనకి ఎమర్జెన్సీ గానీ లేకుంటే విపత్తులు ఎక్కువ వచ్చిన మహమ్మారి లాంటివి వచ్చినప్పుడు కూడా అబార్షన్ చేయించుకోవచ్చు. కరోనా లాంటివి వచ్చినప్పుడు. సో, మహమ్మారి గానీ లేదా ఎమర్జెన్సీ గానీ ఉన్నప్పుడు చేయించుకోవచ్చు. 7 కండిషన్స్ మాత్రమే 20 దాటితే అప్లికేబుల్ అవుతది. మనము ఈ అమ్మాయికి అప్లికేబుల్ చేయాలి. ఫస్ట్ ఈమె మైనరా? కాదు. 25 ఇయర్స్ ఉన్నది. ఇది అప్లికేబుల్ కాదు. బ్యాడ్ లక్ ఆమెది. రేపుకి గురైందా? ఛాన్సే లేదు. ఇరువురు ఇష్టపూర్వకంగానే సెక్స్‌లో పాల్గొన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో, ఇది మనకి అప్లికేబుల్ కాదు. ఇదేంటిది అంటే ఫిజికల్ అండ్ మెంటల్‌గా ఏమైనా ఖరాబ్ అయిందా? నో. ఆమె వెరీ హెల్తీ వుమెన్. నెక్స్ట్ ఏంది? డిసబిలిటీ ఉందా పిండానికి? నో. లోపల కూడా పాప అనేది హెల్తీగా ఉంది అట. సో, విడోనా? డైవర్స్డా? పెళ్ళే కాలేదు అక్కడ. నెక్స్ట్ మహమ్మారి ఉందా? కోవిడ్-19 అయిపోయింది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఉందా? అవకాశం లేదు. సో, 7 కండిషన్స్ అప్లికేబుల్ కాదు. నువ్వు 20-24 కేటగిరీలో ఉన్నావని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అనేది నో చెప్పింది. మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటా. ఈ 7 కండిషన్స్ ఉంటేనే ఆమెకి ఛాన్స్ ఉంటుంది అబార్షన్ అని చెప్పేసి. 7లో కేటగిరీ లేదు కాబట్టి ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కేసు టేకప్ చేసింది. రైట్. ఇంకా ఢిల్లీ హైకోర్టు ఏమంటదంటే ఎక్స్ట్రా ఎట్లా పాప హెల్తీగా ఉంది కదా, మేము కొన్ని డబ్బులు ఇస్తాము, కొన్ని సంఘాలు హెల్ప్ చేస్తాయి, పాపను కని చంపే బదులు కని అడాప్ట్ ఇచ్చేయమని చెప్పేసి ఎక్స్ట్రా అడ్వైజ్ ఇస్తుంది ఢిల్లీ హైకోర్టు అనేది. ఆమె ఏంటంటే ప్రాబ్లము, అరే పెళ్ళి కాలేదు, వాడేమో హ్యాండ్ ఇచ్చిండు, నేను పెళ్ళి కాకుండానే బిడ్డని కంటే సమాజము చిన్న చూపు చూస్తుంది అని చెప్పేసి స్టీరియో టైప్ ఉంటుంది మన సమాజం అనేది. కాబట్టి ఇది మీ అట్లా తీసుకున్నది. సో, మనం ఇప్పుడు ఏమి అంటే జస్ట్ మీరు థింక్ చేయండి. ఏది
ఈమె బాడీ కాబట్టి ఆమెకు బాడీ అటానమీ ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటుంది. అటువైపేమో ఆ ఫ్యూటల్ అంటే ఆ పిండం యొక్క జీవించే హక్కు. ఇటు ఈమె శరీరం కాబట్టి మై బాడీ మై లైక్ అని చెప్పేసి అంటది. అటువైపేమో ఆ పిండానికి జీవించే హక్కు కూడా ఉంటుంది. సో రెండింటి మధ్యన వర్సెస్ ఉంటుంది. సో ఎటువైపు సపోర్ట్ చేస్తారు. ఈ కండిషన్లో మనకి ఈ ఎథిక్స్ అని చెప్పేసి ఉంటుందండి, ఎథిక్స్. సో మనకి ఎథికల్ డైలామా అంటారు దీన్ని, రైట్. గ్రూప్ 1లో ఉన్నది ఎథికల్ డైలామా అని చెప్పేసి. నెక్స్ట్ రినౌన్స్ సిటిజన్షిప్. ఏంటిది ఇది అంటే సో పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడము ఇండియా వాళ్ళు. సో 2021లో అట 1.6 లక్షల మంది ఇండియా నుంచి ఇతర దేశాలకి వెళ్ళిపోయినలు. ఇదొక హైయెస్ట్ నెంబరు మన ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్సీ. అట్లా ఒక ఇయర్లో 1.6 లక్షల మంది ఇండియా యొక్క సిటిజన్షిప్ని వదులుకున్నారు స్వచ్ఛందంగా. ఏందా రైట్, 1.6 లక్షల మంది వదులుకున్నారండి. ఇది మనకి హోంమంత్రి డాటా చెప్పినాడు. సో మనకి చూస్తే ఇట్ట ఇండియాలో కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఇతర దేశాల యొక్క సిటిజన్షిప్ తీసుకుంటే ఇండియాది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అది వాలంటరీ బేస్లో వెళ్ళిపోతుంది, రైట్. ఇక్కడ మనం చూస్తే వాస్తవంగా దీన్ని అన్స్టార్డ్ క్వశ్చన్ వేషన్లో ఒక మంత్రి. సో అన్స్టార్డ్ క్వశ్చన్ మనకి ఒక క్లాస్ చేయాలండి కంపల్సరీ. పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి 1 డే ఇన్ పార్లమెంటు, ఒక డేలో పార్లమెంట్లో ఏమి జరుగుతుంది, పార్లమెంట్ స్టార్ట్ అయిన నుంచి సెషన్స్ యొక్క ఎండ్ వరకు క్వశ్చన్ అవరు, 0 అవరు, దీంట్లో మళ్ళీ క్వశ్చన్స్లో మళ్ళీ స్టార్డ్ అన్స్టార్డ్ షార్ట్ డ్యూరేషన్ అని చెప్పేసి ఈ నోటీసులలో మళ్ళీ డిఫరెంట్ నోటీస్ అనేవి ఉంటాయి. అవన్నీ మనం డిస్కస్ చేయాలి, ఒక క్లాస్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి 2 టైప్స్ ఉంటాయి క్వశ్చన్స్ మన క్వశ్చన్ అవర్లో. స్టార్డ్ ఉంటుంది అండ్ స్టార్ లేనిది ఉంటుంది, స్టార్డ్ అండ్ అన్స్టార్డ్. ఈ స్టార్ సింబల్ ఇచ్చేది ఎవరు అంటే సభ అధ్యక్షుడు. సభకి ఎవరు ఉంటే వాళ్ళు సభ అధ్యక్షుడు. సో ప్రెసిడెంటింగ్ ఆఫీసర్, జనరల్గా మనకి ఏమంటాం స్పీకర్ అంటాం, లోక్సభ కాబట్టి స్పీకర్ అంటాం. సో సభ అధ్యక్షుడు ఒక ప్రశ్నకి స్టార్ మార్క్ ఇస్తే గిట్ట ఆ ప్రశ్నకి మంత్రి అనేది ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది, లేదా ప్రధానమంత్రి. ఈ మంత్రి మౌఖికంగా చెప్పాలి ఆన్సరు, అంటే ఓరల్గా చెప్పాలి. ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు అనుబంధంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేయవచ్చు, డిస్కషన్స్ మోడ్లో ఉంటుంది, చర్చ కొనసాగుతుంది. ప్రశ్నలు వేయాలి, ఆన్సర్ చెప్పాలి, ప్రశ్న వేయాలి, ఆన్సర్ చెప్పాలి. కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు స్పీకరు స్టార్ నెంబర్ ఇస్తారు కాబట్టి అటువంటి జరుగుతుంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్స్టార్డ్, అంత ప్రాముఖ్యం లేని, ఎక్కువ డాటా బేస్లో ఉంటాయండి. సో ఇవి వేసినప్పుడు ఆన్సర్ చెప్పే వ్యక్తి ఓరల్గా అవసరం లేదు, జస్ట్ రిటర్న్గా రాస్తే అయిపోద్ది, అంతే, రాసిస్తే అయిపోతుంది. ఇక్కడ అనుబంధంగా ఎటువంటి ప్రశ్నలు వేయబడవు, అంతే. ఎందుకు వేయలు అట్లా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ వేయబడవు, ఎందుకంటే ప్రశ్న ఏంటిది అన్స్టార్డ్ క్వశ్చన్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న ఎవరు వేయచ్చు అంటే మెంబర్ ఆఫ్ ది పార్లమెంటు, సభ సభ్యత్వం ఉంటేనే ప్రశ్న వేయవచ్చు. ఆయన మంత్రియా, అధికార పక్షమా, ప్రతిపక్షమా ఏం అవసరం లేదు, మెంబర్షిప్ ఉంటే ప్రశ్న వేయచ్చు, ప్రశ్న అనేది వేయచ్చు. ప్రశ్నకి ఆన్సర్ ఎవరు చెప్పాలి అంటే సంబంధిత శాఖ మంత్రి చెప్పాలి. ఇదేంటిది సిటిజన్షిప్ ఎవరు చెప్పాలి, హోంమంత్రి చెప్పాలి. హోంమంత్రికి ఏమన్నా మోషన్స్ అయినాయి బాగా కాబట్టి, సో 74 టైమ్స్ అయినాయి అనుకుని అతనికి ఒక రోజుల్లో, అప్పుడు ఏంటి ప్రధానమంత్రి మోడీ చెప్పాలి, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఎవరి క్వశ్చన్ ఎవరు వేయాలి, మంత్రి కాకుండా ఎవరైనా వేయవచ్చు, మొత్తం మీద మంత్రి కూడా వేయవచ్చు. ఆన్సర్ ఎవరు చెప్పాలి, మంత్రి లేదా ప్రధానమంత్రి చెప్పాల్సి ఉంటుంది. స్టార్ సింబల్ ఎవరు ఇవ్వాలి అంటే సభ యొక్క అధ్యక్షుడు ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. ఒక సభ్యుడు అడిగినాడట మొత్తం మీద సిటిజన్షిప్ ఎంతమంది వదులుకున్నారు ఇండియాలో 21 ఏరియాలో. సో అతను డాటా ఇచ్చిండు మనకి. ఇప్పుడు పిఐబి సైట్ రెగ్యులర్ ఫాలో అవుతారు ఎవరన్నా కరెంట్ అఫైర్స్ కోసం రోజు రాత్రి. సో అప్పుడు చూస్తే గిట్ట ఈ మధ్యన 3-4 డేస్ నుంచి మనకి 80, 90, 100 కూడా ఉంటాయి. ఎందుకు అంటే రోజుకి అన్స్టార్డ్ క్వశ్చన్స్ చూస్తే మనకి ఎంత 230
అడగొచ్చు అండి. ఇన్ని అడగరు, ఒక 50 దాకా అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. స్టార్ నెంబర్ ఏమో ఒక 20 వరకు అడగొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఈ ప్లస్ 20 సెకండ్ ఉంటుందండి. ఏంటి అంటే మనకి రాష్ట్రపతి పరిపాలన ఉంటే ఆ రాష్ట్రం యొక్క ఇష్యూస్ మీద 22 అదనంగా అడగవచ్చు. సో ఇన్ని ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మనకి ఈ మధ్యన పిఐబిలో ఎక్కువ సమాచారం ఉంటుంది. అంతా మనం ఇన్సర్ట్ చేయొద్దు మన నోట్స్‌లలో. కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటే ప్రశ్నలు ఇంతవరకు వచ్చిన దాఖలాలు ఏమి లేవు ఈ క్వెషన్స్ మీద. రోజు పేపర్‌లో పార్లమెంటరీ సమాచారం అని చెప్పేసి ఈనాడులో పెద్దగా ఉంటది. దాంట్లో మనం ఏమైనా రికార్డ్స్ వచ్చినాయా చూసుకోవాలి అంతే. రైట్. ఈ స్కీమ్ ఇంతమంది అని చెప్పేసి, ఆ స్కీమ్ ఇంతమంది రోజు వస్తూ ఉంటాయి పేపర్‌లో ఈ సెషన్స్ అయిపోయేంత వరకి. అవంతా మనకి ఏది అవసరం లేదు. అది కరెంట్ అఫైర్స్ అయితేనే మనం రాసుకోవాలి. సో ఇది రికార్డ్ కాబట్టి మనకి డిస్కస్ చేస్తున్నాం మనం. ఇది 1.6 lakhs కదా. అయితే ఎక్కువ మంది పోయింది ఎటు అంటే యూఎస్ఏ వేన్లు, రెండవది ఆస్ట్రేలియా వేన్లు, మూడవది కెనడా వేన్లు. సో ఇండియా నుంచి ఇటువైపు ఎక్కువ మంది పెయిన్లు. 1.6 lakhsలో 78,000 మంది కంటే ఎక్కువనట యూఎస్ఏ పెయిన్లట. నెంబరింగ్ మనకు అవసరం లేదు, బట్ జస్ట్ చూస్తే అట్లా పెయిన్లు. సో మనకి కారణాలు ఏంటి అంటే ఇది ఎగ్జామ్లో రాదు, మనం గెస్ చేస్తే గిట్ట ఏంటి కారణాలు ఏంటి అంటే జనరల్గా సో వీళ్ళు ఇక్కడ యూఎస్ఏ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మెరుగైన జీతం ఉండొచ్చు, లేకుంటే మెరుగైన జీవన శైలి ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల వెళ్ళిపోయిండ్లు. తల్లి ఫస్ట్ పిల్ల వేయింది, పిల్లకి ఎంప్లాయ్మెంట్ అయింది, పెద్ద పెరిగింది, తల్లి కూడా పోతుంది, వృద్ధులు అయినాక పోతారు. అట్లా కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయినాక సిటిజన్షిప్ గిట్ట వాళ్ళ దేశాన్ని తీసుకుంటే గిట్ట మన దేశాన్ని ఆటోమేటిక్గా వదులుకోవాల్సిందే, పోతుంది కంపల్సరీ. ఎందుకంటే ఇండియాలో డ్యూయల్ లేదు. సో డ్యూయల్ సిటిజన్షిప్ అనేది లేదు, ఓన్లీ సింగిల్దే ఉంది. సో అచ్చా ఒకసారి ఇది ఆన్సర్ చేయండి. ఏంటిదంటే ఈ 370 ఆర్టికల్ 2019 ఆగస్టు 5 కంటే ముందు రద్దు కానప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏ రకమైన పౌరసత్వం ఉన్నది? సో ఏకనా లేదా ద్వందన, సింగిలా డ్యూయలా? జమ్మూ కాశ్మీర్ పౌరులకి ఎటువంటిది ఉన్నది? 370 రద్దుకు ముందు, ఇప్పుడు సింగిలే ఓకే. 370 రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి సింగిల్ ఉందా, డ్యూయల్ ఉందా? చేయండి ఆన్సర్. ఏది ఉంటే ఎక్కడ ఉంది, ప్రూఫ్ ఏంటి మీది? రైట్, ఇదే అండి. సో ఇది కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది వేరే కారణాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి నీరవ్ మోడీ అని చెప్పేసి ఈ ఐపీఎల్ మాజీ చైర్మన్. సో లండన్ వెళ్ళిపోయిండు. అక్కడ మొన్న ఒక ట్వీట్ చేస్తాడు, ఏది మై న్యూ లవ్ అని చెప్పేసి. సో 50+ ఉన్నాయి, ఇంకా కొత్త లవ్వే. సో ఏంటిదంటే ఎవరు, నీరవ్ మోడీ ప్లస్ సుష్మితా సేన్, మిస్ యూనివర్స్ మాజీ. సో ఇద్దరు లవ్లో పడిపోతారు, ఆ ట్వీట్ చేసిండ్రు మొత్తం మీద. సో ఈమెని ఈ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఏంటిదంటే గోల్డ్ డిగ్గర్. సో డిగ్గింగ్ గోల్డ్ అంటాం, లేదా గోల్డ్ డిగ్గర్ అంటాం, అంటే బంగారం తవ్వే అని చెప్పేసి. జనరల్గా డబ్బు ఎక్కువ ఉన్న పురుషుని దగ్గరికి ఒక నీచమైన కారణంతో మహిళ వెళ్ళిపోతే ఆమెని డిగ్గర్ గోల్డ్ అని చెప్పేసి అంటాం. సో ఈ మన పదం అనేది వార్తల్లో ఉంటుంది, అట్లా మనకు ఒక పాయింట్ కవర్ అవుతుంది. సో ఇది ప్రశ్న వస్తుందంటే రాకపోవచ్చు, బట్ ఒక ఐడియా ఉండాలి. సో అది డిగ్గర్ అండి. డిగ్గింగ్ గోల్డ్ అంటే ఒక అమ్మాయిని అవమానించే పదం అండి. రైట్. నెక్స్ట్ ఎకనమీ. సో మనకి ఎంఎస్పి ప్యానెల్, సో మినిమం సపోర్ట్ ప్రైస్ ప్యానెల్ మనం డిస్కస్ చేసినాం. కొద్దిగా దీనికి అప్డేట్ ఏంటి అని చెప్పి చూడాలి. ట్రెండ్ ఏంటి అంటే ఒక అంశం ఇచ్చి ఆ కమిటీకి ఎవరు అని చెప్పేసి ప్రశ్న వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు కమిటీ ఏ అంశాలను అధ్యయనం చేస్తుంది అట్లా వస్తుంది. ఈ క్రింది వాటిలో కమిటీ అధ్యయనం చేయని అంశం అని చెప్పి ప్రశ్న వస్తుంది. రైట్. ఏంటి ఫస్ట్ మనకు అంటే గత డిసెంబర్లో మనకి నవంబర్లో ఈ మోడీ ప్రధానమంత్రిగా ఉండి 3 చట్టాలని రద్దు చేస్తాడు, సారీ చెప్తాడు. అప్పుడు ఆ టైంలో ఒక కమిటీ నియమిస్తాం అని చెప్పేసి చెప్పిండు, ఆ కమిటీ నియమించిండ్లు. రైట్. ఈ కమిటీ ఫస్ట్ చూస్తే మొత్తం 28 మెంబర్స్ అండి, ప్లస్ ఒకరున్నారు. ఒకరెవరు అంటే సంజయ్ అగర్వాల్. ఈయన ఎవరు అంటే
వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి. ఇన్ఫ్యాక్ట్ ఈ చట్టాలను రూపొందించింది ఎవరు అంటే ఇతనే మళ్ళీ. 3 ఉన్నాయి కదా, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ క్లాస్లో. చట్టాల్లో ఏమున్నది, ఈ సంయుక్త కిసాన్ మోర్చా అని చెప్పేసి వీడి రద్దు కోసం ధర్నా చేసింది. ధర్నా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ రూపాలు ఏంటి అని చెప్పేసి మనం 2 క్లాసులు డిస్కస్ చేసినాం స్పెషల్గా. రైట్. అయితే ఈ సంజయ్ అగర్వాల్ ఈ 3 చట్టాల యొక్క రూపకల్పనలో కీలక పాత్ర పోషించినాడు. ఈ 28లో చూస్తే 20 మెంబర్స్ ఏమో మామూలు వాళ్ళు, ఒక 8 మంది ఏమో ఈ రైతు సంఘాలు. అందులో 5గురు గవర్నమెంటు నియమిస్తుంది, నామినేట్ చేస్తుంది. ఒక 3గురిని మాత్రము ఈ సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు ఉంటారు. వీళ్ళకే ఎందుకు అవకాశం అంటే ఈ రద్దు కోసము వీళ్ళు ధర్నా చేసినారు, ప్రభుత్వం అనేది దిగి వచ్చింది వాళ్ళ బాధ అర్థం చేసుకొని. రైట్. ఈ 20లో మనం అన్ని గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. ఒక్కరు చూస్తే గిట్ట ఈ నీతి ఆయోగ్ సభ్యుడు అండి, ఎవరు, రమేష్ చందు. సో రమేష్ చందు అని చెప్పేసి నీతి ఆయోగ్ సభ్యుడు. ఇంకొక ఫేమస్ వ్యక్తి మనకి ఈ భారత్ లేదా భరత్ త్యాగి అని చెప్పేసి ఉత్తమ రైతు అవార్డు గ్రహీత లాస్ట్ ఇయర్లో. సో అతను గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ రమేష్ చందు కూడా మనకి ఈ 3 ఫార్ములాస్ని సపోర్ట్ చేసిన వ్యక్తి. ఏవైతే రద్దు చేసినలో రైతులకు అగెనెస్ట్గా ఉన్నాయో వాటిని రూపొందించింది సంజయ్ అగర్వాల్, సపోర్ట్ చేసింది నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చందు అని చెప్పేసి. రైట్. ఇప్పుడు కమిటీ వేటిని అధ్యయనం చేస్తుంది అంటే, ఫస్ట్ చూస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ మీద ఇది మనకి శాంతకుమారి కమిటీ అని చెప్పేసి గవర్నమెంటే నియమించింది లాస్ట్ ఇయర్లో. దాని ప్రకారము ఎంఎస్పి పొందే రైతుల సంఖ్య కేవలం 6%. 100 రైతులు ఉంటే మార్కెట్కి వెళ్తే కేవలం 6% మందికే ఎంఎస్పి అనేది లభిస్తుంది అని చెప్పేసి. సో ఈ ఎంఎస్పిని ఎఫెక్టివ్గా ఎట్లా అమలు చేయాలి, ఎఫెక్టివ్గా అంటే ప్రభావవంతంగా ఎలా అమలు చేయాల్సి ఉంటుంది, ప్లస్ ట్రాన్స్పరెన్సీ, ఎటువంటి అక్రమాలు లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఎలా అమలు చేయాల్సి ఉంటుంది, అది ఒకటి అండి ఎంఎస్పి మీద. నెక్స్ట్ చూస్తే గిట ఈ అగ్రికల్చర్ మార్కెట్ సిస్టము, వ్యవసాయ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా మంచిగా పనిచేయాలి, రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలా ఎలా పనిచేయాలి. సో గిట్టుబాటు ధర వచ్చేలా దేశీయంగా కావచ్చు లేదా ఎగుమతులు చేసినప్పుడు కావచ్చు, రెండు ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, దేశీయంగా అమ్మినప్పుడు వాళ్ళకి మంచి రేట్ రావాలి, దానికోసం ఏం చేయాలి, ఇవి 2 అండి. ఇంకొకటి ఈ సిఏసిపి అని చెప్పేసి మనకి ఈ ఎంఎస్పి ఎంత ఉండాలనో సిఫార్సు చేసేది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని చెప్పేసి ఇది సిఫార్సు చేస్తే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫేర్స్ అనేది అంతిమంగా ఆమోదిస్తుంది. ఇది దేన్ని బట్టి చేస్తుందంటే మనకి ఈ ఏఎల్ అని చెప్పేసి, ఏఎల్ఎఫ్ అని చెప్పేసి, ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ అండ్ C2 అని చెప్పేసి ఉంటుంది. ఏఎల్ అంటే నువ్వు A2 అంటే నువ్వు చేత్తో డబ్బులు ఇస్తావు కదా, అంటే ట్రాక్టర్ దున్నప్పుడు కానీ, ఒక ఆమె నాటేసినప్పుడు కానీ, ఆమెనే కలుపు తీసినప్పుడు కానీ, ఆమెనే కోసినప్పుడు కానీ, మిషన్ కోసినప్పుడు కానీ, సో వడ్లు నేర్పినప్పుడు కానీ అవంతా A2 కిందికి వస్తుందండి. A2 ప్లస్ ఎఫ్ఎల్ అంటే ఫ్యామిలీ లేబర్. ఇప్పుడు నేను పోతాను, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, అప్పుడు ఏంది వాళ్ళకు మనము డబ్బులు చెల్లించము, కైకిలు డబ్బులు ఇవ్వము, వాళ్ళకి సర్వీస్ ఇవ్వము. సో వాళ్ళది కూడా కౌంట్ చేస్తే A2 ఎఫ్ఎల్ అంటాం. C2 అంటే నాది, భార్య పిల్లలది, ఆ భూమి కూడా కౌంట్ చేస్తే, ఆ ట్రాక్టర్ని కౌంట్ చేస్తే దాన్ని C2 అంటాం. ఈ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఉంటుందిగా, అది C2 మీద ప్లస్ 50% అనేది ఇవ్వమంటుంది. ఎంఎస్పి అనేది గవర్నమెంట్ ఇచ్చేది A2 ప్లస్ ఎఫ్ఎల్ మీదనే ఇస్తుంది. మొత్తమే సిఎస్సిపి అనేది ఇంకా ఎఫెక్టివ్గా సైంటిఫిక్ పరంగా వ్యయాన్ని, ఖర్చుని ఎలా అంచనా వేయవచ్చు. సో శాస్త్రీయంగా వ్యయ అంచనా ఇప్పుడు ఉన్నది అనేది A2 ప్లస్ ఎఫ్ఎల్కి 50% ఇస్తున్నారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏమో C2 ప్లస్ C2కి ఏమన్నది, C2 లోపల A2 ఉంటుంది ప్లస్ ఎఫ్ఎల్ కూడా ఉంటుంది. ఎలా అధ్యయనం చేయాలి, ఈ సిఎస్సిపికి ఇంకా ఇది ఇండిపెండెంట్ కల్పించాలి, ఎలా కల్పించాలి. సో ఇది ఎంఎస్పి మీద అండి. సో మనకి మెయిన్గా వీళ్ళు ధర్నా చేసింది ఎందుకంటే ఎంఎస్పికి లీగలైజ్ చేయాలి, చట్టబద్ధం చేస్తేనే అందరికీ రైతులకి లభిస్తుంది.
అప్పుడు ఎంఎస్పి అనేది మన రైట్ అవుతుంది, హక్కు అవుతుంది. ఎవడన్నా డబ్బు గిట్ట ఈ ఎంఎస్పి 2000 ఉన్నది వారికి 2000 ఇవ్వకుంటే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు కోర్టుకు పోలేము. ఎంఎస్పి అనేది ఓన్లీ మోరల్ బైండింగ్, నాట్ లీగల్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. అయినప్పటికీ 23 క్రాప్స్కి ఇస్తుంది, 14 ఖరీఫ్లో ఇస్తుంది, రబీ మిగతా ఇస్తుంది. చెరుకు కంపల్సరీ ఎంఎస్పి అనేది లీగలే చేయబడింది. రైట్. ఓన్లీ వరి ఉన్న గోధుమ ఇవి రెండే మనకి ఎక్కువ ఎంఎస్పి అనేది లభిస్తుంది, అంతో ఇంతో. మిగతా వాటిని గవర్నమెంట్ పట్టించుకోదు, ఓన్లీ అనౌన్స్మెంట్ ఇస్తుంది. అందుకే మనము కూరగాయలు ఇవన్నీ పనులని ఎక్కువ వండించాము, ఇంపోర్ట్ చేసుకుంటాము. డాలర్స్ అనేది అయిపోతాయి. రూపాయి అనేది 80.05కి వచ్చింది. రైట్. ఇది ఎంఎస్పి మీద. సెకండ్ది మనకి చూస్తే ఇది అంటే జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అండి. సో సేంద్రియ వ్యవసాయాన్ని ఖర్చు లేకుండా ఎలా కొనసాగించాలని చెప్పేసి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. సో ఏంటిది మూడవది క్రాప్ డైవర్సిఫికేషన్. సో డైవర్సిఫికేషన్ అంటే పంటల వైవిధ్యీకరణ, పంట మార్పిడి ఎలా చేపట్టాలి, ఎలా వైవిధ్యంగా చేయాలని చెప్పేసి ఇటువంటిది 3 ఉన్నాయి మనకి. సో మనం ఈ 3 చెప్పలేమని మొన్న, ఇప్పుడు 3 చెప్తున్నాం కాబట్టి రైట్. ఇప్పుడు ఇది మనకు మన వ్యూ ఏంటి అంటే వాస్తవంగా సరే ఈ ఎస్కేఎం వాళ్ళు చెప్పింది నేను చెప్తలేను కాబట్టి వాళ్ళ మీద పడేయాలి మొత్తం కలిసి. సో సంయుక్త కిసాన్ మోర్చా బాధ ఏంటిదంటే ఒరే 28 మందిలా మమ్మల్ని ముగ్గురినే చేర్చినారు. సో మనకి పార్లమెంటరీ డెమోక్రసీ అనేది 28లో 29లో 15 మెంబర్స్ గిట్ట ఓకే అంటే అది కమిటీ యొక్క రిపోర్ట్గా వెళ్ళిపోతుంది. సో ముగ్గురమే ఉన్నాం మేము, ఇంత టుమ్రి 28 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు 26 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఈజీగా వీళ్ళ నిర్ణయాన్ని అధిగమించవచ్చు. వీళ్ళు ఏమంటారు ఎంఎస్పి లీగలైజ్ అసలు అంశం లేదు ఇక్కడ, కానీ సమ్ ఎక్స్ చెప్తే ఆ ఎక్స్ని కొట్టుపడేస్తారు వీళ్ళు, ఎందుకంటే మెజారిటీ ఆధారంగా కమిటీ రిపోర్ట్ వస్తుంది. సో సెకండ్ చూస్తే గిట్ట అంటే ఎస్కేఎం వాళ్ళకి ఎటువంటిది ఇవ్వలేదు. సెకండ్ చూస్తే మనకి ఎక్కువ ఎంత లేదనుకున్న వరి గోధుమ సేకరణ అనేది ఎక్కువ మనకి పంజాబ్ నుంచి వెళ్ళిపోతుంది. సో 29లో పంజాబ్ వాళ్ళు ఎవరు లేరండి. సో పంజాబ్ వాళ్ళు ఎవరు లేరు. ఒక 4 స్టేట్స్ మొత్తం మీద ఏవే ఉన్నాయి, అవే ఎందుకని చెప్పేసి మన కారణాలు లేవు. కర్ణాటక ఉంది, ఏపీ ఉన్నది, అవే ఎందుకు అని చెప్పేసి కారణాలు లేవు. ఓన్లీ 4 స్టేట్స్కి మాత్రం ఇచ్చినారు. కారణం ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఎంఎస్పి యొక్క లీగలైజ్ లేదు కదా. అరే వీళ్ళు ధర్నా చేసిందే లీగలైజ్ కోసము, మెయిన్ యొక్క డిమాండ్ ఇక్కడ చేర్చలేదని చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ కమిటీ యొక్క అధ్యక్షుని చూస్తే కొంచెం కాంట్రవర్సీ మనకు. అరే ఈ సంజయ్ అగర్వాల్ మనకు కోపం లేదు, కానీ ఇన్ఫ్యాక్ట్ అతను ఈ చట్టాల రూపకల్పన ప్రముఖ పాత్ర పోషించిండు. సో మనకి అనుమానాలకి తావిస్తుంది ఈ నియామకం అనేది. రైట్. గవర్నమెంట్ యొక్క డిసిషన్ మనం ఎప్పుడైనా వ్యతిరేకించాం, కానీ ఇక్కడ చూస్తే ఇతను చట్టాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర. సో చట్టాల రద్దుకి ఎస్కేఎం ధర్నా చేసింది, మళ్ళీ చట్టాలు తీసుకురావాలి. సో ఇది కొంచెం కాంట్రవర్సీ ఇష్యూ. మనకి క్వశ్చన్ అయితే గ్రూప్ 2 వాళ్ళకైతే పక్కా వస్తుంది క్వశ్చన్. ఇది పక్కానా అంటే చెప్పలేం, కానీ ఎస్ఐ వాళ్ళకి టైం అయిపోయింది కాబట్టి సో పీసీకి కూడా ఛాన్స్ ఉంటుంది. రైట్. ఇది మనకి ఏంటిది పాలిటీ అండి. ఎకనామీ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ రూపీ విలువ అనేది 80.05. సో సైకాలజికల్ అంటాం దీన్ని. అంటే ఒక ఫిగర్ దాటిపోయింది. మనం 1 డే బ్యాటింగ్ చేస్తాం, 1 డే చేసినప్పుడు 300 స్కోర్ దాటితే సైకాలజికల్ ఫిగర్ అంటాము. దాటితే మనం గెలుస్తామని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. అదే T20 మ్యాచ్ ఆడితే 200 దాటితే ఒక రకమైన ధీమా వస్తుంది, సైకాలజికల్ ఫిగర్ అని చెప్పి పిలుస్తాం. ఈ NBA కూడా రూపాయిది ఒక సైకాలజికల్ ఫిగర్ని దాటి వెళ్ళిపోయింది. ఇంకా ఆర్బీఐ దగ్గర ఏమీ లేదని చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తం మీద మనము మెజర్స్ తీసుకుంటున్నాం. గవర్నమెంట్ తీసుకున్నది బంగారు దిగుమతి సుంకం పెంచింది 12.5కి. మన ఆర్బీఐ అనేది నెంబర్ ఆఫ్ చేస్తుంది. అయినప్పటికీ సో మనం చూస్తే గిట్ట అంతర్జాతీయ కారణాల వల్ల రూపాయి అనేది పడిపోతూనే ఉంటుంది ఇంకా. రైట్. సో రూపాయి లాభం ఏంటి, పడిపోతే నష్టం ఏంటి మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ, అవసరం లేదు. ఈ అనంత నాగేశ్వర్ సో ఎకనామీ అడ్వైజర్ ప్రభుత్వానికి, ఆయనే సో రూపాయి పడిపోతుంది కావచ్చు, కానీ మిగతా వాటితో పడిపోతే ఈ పడిపోవడం పెద్ద విషయం కాదన్నట్టు. అట్లా ఎస్ పడిపోతుంది, కానీ తక్కువ పడిపోతుంది మిగతా వాటితో పోలిస్తే, యూరో కావచ్చు మిగతా కరెన్సీ కావచ్చు అని గట్టిగా వాదిస్తున్నాడు, మనం ఒప్పుకునేలా. రైట్. నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. స్ప్రింట్ ఛాలెంజ్ అండి. వాస్తవంగా ఇది మొన్నటి న్యూస్, మనం ఇక్కడ రాయలేదు కాబట్టి స్కిప్ అయింది అది.
రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ స్ప్రింట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది ఈ కార్యక్రమాన్ని. ఇండియన్ నేవీ 3 శాఖలు కాదు, ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 కాదు, నేవీ. సో నేవీ కండక్ట్ చేస్తుంది. ఒక సంస్థ ఉంటుంది, నావెల్ ఇన్నోవేషన్ ఇండైజేషన్ అంటే దేశీయంగా ఆర్గన్ సంస్థ అనేది. సో దీన్ని ఇది కండక్ట్ చేస్తుంది, నేవీ యొక్క సంస్థనే. ఏంటిదంటే 75 రకాల ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయాలన్నట. సో 75 రకాల వస్తువులు నేవీకి సంబంధించినవి దేశీయంగా తయారు చేయాలి. సో దీనికోసము ఆ సంస్థల మధ్య పోటీని కండక్ట్ చేస్తుంది. ఈ ఈ ఈ మొత్తం దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే మోడీ అండి. ఎక్కడ అంటే మనకి స్వాలంబన్ కార్యక్రమంలో ఇది జరిగింది. ఎక్కడ అంటే ఢిల్లీలో. సో ఢిల్లీలో స్వాలంబన్ కార్యక్రమంలో ఈ NIIO యొక్క స్ప్రింట్ ఛాలెంజ్ని లాంచ్ చేస్తాడు. ఏంటిదంటే 75 రకాల నేవీ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాల్సి ఉంటుంది. రైట్. మోడీ ప్రసంగం ఏంటి అంటే మనకి ఇటీవల 13,000 కోట్ల రక్షణ రంగ ఎక్స్పోర్ట్స్ జరిగినాయి అంటే మనం గర్వపడవచ్చు. అయినప్పటికీ ఇంకా దిగుమతి మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి దిగుమతులు ఉండద్దు. సో దిగుమతి ఎప్పుడు కొత్త ఆవిష్కరణకి నాంది పలకదు. ఏంటి నేను చెప్పేదంటే దిగుమతి కొత్త ఆవిష్కరణకి నాంది పలకదు. సో కొత్త ఆవిష్కరణ రావాలంటే మనము మేకింగ్ ఇండియా చేయాల్సిందే అని చెప్పేసి ప్రసంగిస్తాడు. రైట్. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. NIIO అని చెప్పేసి ఏంటిది, నేవీ ఇన్నోవేషన్ అంటే కొత్త నవకల్పన ఆలోచన, ఇండైజినేషన్ అంటే దేశీయంగా తయారీ సంస్థ అని చెప్పేసి పిలుస్తుందండి. స్ప్రింట్ ఛాలెంజ్ కండక్టెడ్ బై NIIO. స్వలంబన కార్యక్రమంలో మోడీ స్టార్ట్ చేసినాడు. నెక్స్ట్ మనకి సంబంధాలు చూస్తే ఒకటి మయన్మార్తో ఉంది, నమీబియాతో ఉన్నది, నెక్స్ట్ మాల్దీవులతో ఉన్నది. మాల్దీవులు నైబియా చూస్తే ఇట ఈయన ఉప ప్రధాని, ఇతనే విదేశాంగ శాఖ మంత్రి నెటుంబో నంది. ఇండియాకి వచ్చినాడు, ఒప్పందం చేసిండు. ఈ చిరుతలు ఏవైతే ఉన్నాయో ఒక 8ని ఇండియాకి పంపిస్తుండట. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. దక్షిణాఫ్రికా నుంచి రావాలి, నమీబియా నుంచి రావాలి. దక్షిణాఫ్రికా ఒప్పందం చేసుకోలే, ఇది ఒప్పందం చేసుకున్నది. ఆగస్టు 15 లోపే ఒక 8 చీతా మన ఇండియాకి వస్తున్నాయట. వీటిని కునో పార్క్లో పెడతారు. కునో పార్క్ ఎక్కడ ఉంది అంటే సో మధ్యప్రదేశ్లో ఉంది. మనం డిస్కస్ చేసిందే. ఇప్పుడు ఒప్పందం అనేది అయిపోయింది. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది, అవగాహన ఒప్పందం అనేది అయిపోయింది. సో నమీబియా ప్రధాని, ఉప ప్రధాని నెటుంబో నంది అని చెప్పేసి ఇండియాకి వచ్చిండు, సైన్ చేసిండు, అయిపోయింది. సో మాల్దీవులు ఏంటి అంటే ఇది ఈ జ్యుడిషియల్లో సహకారం చేసుకోవాలి. న్యాయ రంగంలో ఇద్దరి మధ్యన ఒప్పందం అనేది జరిగింది. మాల్దీవుల నుంచి ఎవరు రాలేదు, జస్ట్ ఆన్లైన్లో అయిపోయింది. సో ఇది జ్యుడిషియల్లో ఫస్ట్ ఒప్పందం మనకి మాల్దీవులతోని. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. సో రనిల్ విక్రమసింఘే రోజు పేపర్లో వస్తున్నాడు. శ్రీలంక దేశానికి కొత్త అధ్యక్షుడిగా నియామకమైండు. సో మనకి ఇతను ఇంతకుముందు 6 times ప్రైమ్ మినిస్టర్ ఉండే, ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ అయిపోయిండు. శ్రీలంకలో ఏ సిస్టమ్ ఉంటుంది మన ప్రశ్న వస్తుంది. సెమీ సో మధ్య రకం ఉంటుంది, సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అంటే అటు పార్లమెంటరీ కాదు, అటు ప్రెసిడెంట్ కాదు, సెమీ ఉంటుంది. సో మనకి జనరల్గా చూస్తే గిట్ట ఫస్ట్ ఎవరు ఉండే, ఇతను గోటబాయ రాజపక్స ఉండే. 19లో ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే 24 వరకు ఉండాల్సింది. సో రాజీనామా చేసిండు. మిగతా ఎవరైతే ఎన్నుకుంటామో, ఈయన ఎన్నికైంది ప్రత్యక్ష ఎన్నిక. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యక్ష ఎన్నిక. ఈయన ప్రత్యక్ష ఎన్నిక కాదు. అదే మన ట్విస్ట్. శ్రీలంక యొక్క రాజ్యాంగం చూస్తే ఎట్లా ఉంది అంటే, ఫస్ట్ నువ్వు ప్రెసిడెంట్ కావాలంటే డైరెక్ట్ ఎలక్షన్స్, లైక్ అమెరికా లాగా. అది అయిపోయింది. నెక్స్ట్ రాజీనామా చేస్తే మిగతా కాలానికి కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్లమెంటు నుంచి ఎన్నుకుంటాము. డిఫరెంట్ అండి. సో విక్రమసింఘే ఎవరు, ప్రైమ్ మినిస్టరు, మళ్ళీ ఏమైండు, అధ్యక్షుడు అయిండు.
నిజంగా అధ్యక్షుడు అయ్యాడు. ఎట్లా? పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నారు. మిగతా కాలానికి ఇతను పనిచేస్తాడు అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడి నుంచే ఎన్నుకుంటారు. అది మనకు క్లారిటీ ఇక్కడ. 24 అయినాక మళ్ళీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ప్రత్యక్ష ఎన్నిక, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు అనేవి వస్తాయి. అదే డిఫరెన్స్. ఫస్ట్ ఎన్నిక మాత్రము ప్రత్యక్ష ఎన్నిక, తర్వాత 5 years కాలంలో ఏమైనా చనిపోయినా, రాజీనామా చేసినా కొత్త వాళ్ళు కావాలంటే పార్లమెంట్ మెంబర్స్ నుంచే కావాల్సి ఉంటుంది. అది శ్రీలంక రాజ్యాంగం, అది మనం ఏం చేయలేము. అట్లా ఎందుకు ఉందంటే అట్లనే ఉంటుంది కొన్ని. సో రైట్, అది. సో నెక్స్ట్ మనము ఏంటిది అంటే సైఫ్, ఇంకొకటి ఇది జనతా అరగలయ. సో మనకి ఒకటి పదం అనేది వార్తల్లో ఉంది. సో ప్రజల అరగలయ అంటే సింహాలి భాషలో పోరాటము. సో ఈ సంస్థ అనేది ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడు శ్రీలంకలో. ఈ ఎవరిని, గోటబాయని దేశం దాటి పంపించేసింది. ఇంకా ఎటు సింగపూర్ వేయండు. ఈ విక్రమసింగే ఇది ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినాక మళ్ళీ ధర్నా స్టార్ట్ చేసింది, నువ్వు కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి, నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి. సో అరగలయ అంటే సింహాలి భాషలో పోరాటము. ఈ సంస్థ అనేది ఫైట్ చేస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సైఫ్ అహ్మద్. సైఫ్ అహ్మద్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇతను ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, సో FIH అంటాం, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఎన్నికైండు. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మనం చూస్తే ఇంతకుముందు ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్కి మన ఇండియన్ అధ్యక్షుడు ఉన్నాడు, ఇండియన్ వ్యక్తే, నరేంద్ర బాత్రా. ఇతను రాజీనామా చేసిండు కాబట్టి మన వార్తల్లో ఉన్న వ్యక్తి అతడు. ఇంకోటి ఈయన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా రాజీనామా చేసిండు. ఇతను ఈ హాకీ ఫెడరేషన్కి అధ్యక్షుడే ఇంటర్నేషనల్ లెవెల్లో. నెక్స్ట్ ఒలింపిక్ సంఘానికి, ఇండియా ఒలింపిక్ సంఘానికి కూడా అధ్యక్షుడే. రెండింటికి రాజీనామా చేసిండు పర్సనల్ కారణాల వల్ల. సో మనకు ఇతను వార్తల్లో ఉన్నాడు రాజీనామా కాబట్టి, ఇండియా వ్యక్తి కాబట్టి, ఇతను కొత్తడు కాబట్టి ఆయన వార్తల్లో ఉన్నాడు. నెక్స్ట్ మైక్రోనేషియా, ఒక దేశం అండి ఇది, ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి. ఇది పసిఫిక్ దీవుల్లో ఉంటుంది. ఈ దేశానికి అనేది కరోనా పాజిటివ్ ఫస్ట్ కేసు నమోదైంది 2019 నుంచి చూస్తే ఇది ఫస్ట్ కేసు అండి ఈ దేశంలో. సో మనకి ఇది వార్తల్లో ఉన్న ఒకానొక దేశము కరోనా వచ్చింది. ఇంకా మనకి 2 మిగిలినాయి. ఒకటి చూస్తేనేమో ఇది తువాలు దేశము, ఇంకోటి మార్షల్ దీవులు. ఇవి 2 మాత్రమే కరోనా సోకని ఏకైక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఇవి 2 కూడా ఇంకా హాజరిచ్చుకుంటే ప్రపంచం మొత్తం అనేది కవర్ చేస్తుంది కరోనా. రైట్, అంతవరకు కరోనా పోకపోవచ్చు, అవి 2 తొందర అచ్చిపడేస్తే పీడ అవుతుంది. సో మైక్రోనేషియా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ కేసు. తువాలు అండ్ మార్షల్ ఐలాండర్స్ అనేవి ఇంతవరకు కరోనా సోకని దేశాలు, ఇంకా 2 ఉన్నాయి ఇక. రైట్, నెక్స్ట్ మనకి స్పోర్ట్స్, ఈ కామన్వెల్త్ గేమ్స్ 22nd అండి. సో బర్మింగ్హామ్లో జరుగుతుంది. బర్మింగ్హామ్ అని చెప్పేసి ఎక్కడ ఉంటుంది? ఇది ఇంగ్లాండ్లో ఉంటుంది, ఇంగ్లాండ్లో. దీని మోటో ఏంటి? మోటో అంటే స్లోగన్ ఏంటి అంటే గేమ్స్ ఫర్ ఎవ్రీవన్. సో గేమ్స్ ఫర్ ఎవ్రీవన్, లేదా గేమ్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి అనొచ్చు, అందరికీ ఆటలు అని చెప్పేసి మోటో ఉంటుంది. దీని మస్కట్ ఏంటి అంటే సింబల్ ఉంటుంది కదా మస్కట్, దాదాపు ఎక్కువ సార్లు యానిమల్ ఉంటుందండి. సో ఇది బర్మింగ్హామ్ కాబట్టి ఇక్కడ బుల్ మార్కెట్ ఫేమస్ కాబట్టి పెర్రీ అనే బుల్లు, సో పెర్రీ ఏ బుల్లు, సో పెర్రీ అనే ఎద్దు అనేది మనకి మస్కట్గా ఎంచుకుంటాం. దీన్ని తయారు చేసింది ఎవరంటే ఎమ్మా లవ్ ఓన్లీ 10 years బాలిక. సో ఇక్కడ మనకి ఈ బర్మింగ్హామ్ యొక్క మున్సిపాలిటీ అనేది ఎన్నికలు ఈ పోటీ కండక్ట్ చేసింది మస్కట్ కోసము. 5 to 10 years లేడీస్ని, బాలబాలికల్ని కంపేర్ చేయమంటే అందులో ఈ ఎమ్మా లవ్ యొక్క పెర్రీ ఏ బుల్ అని చెప్పేసి అది ఎన్నికైంది. రైట్, ఇది చూస్తే ఇట ఇది ఇండియా నుంచి సో మొత్తం మీద హాజరయ్యే వాళ్ళు ఎంతమంది అంటే 215 మంది. నిన్న మోడీ కంగ్రాట్స్ చెప్పినాడు, ఆల్ ద బెస్ట్ చెప్పినాడు. సో మీరు మంచిగా వెళ్ళండి, ఆడండి, ఇండియాకి స్కీమ్స్ తేయండి, మేము అన్ని చేస్తున్నాం, మీరు తేవాల్సిందే అని చెప్పేసి వాళ్ళకి చెప్పిండు. నెక్స్ట్ ఇందులో చూస్తే మనకి 19 క్రీడా విభాగాలు ఉన్నాయి, 19 ఉన్నాయి. 141 ఈవెంట్స్ ఉన్నాయి. అంటే స్కీమ్ అంటే మనకి పథకాలు వచ్చేటి ఒక గేమ్లో మళ్ళీ సబ్ గేమ్స్ ఉండవచ్చు కదా. 141 ఈవెంట్స్ ఉన్నాయి, 19 క్రీడా అంశాలు ఉన్నాయి. 215 మెంబర్స్లో 108 మెన్స్, 107 అనేది లేడీస్ ఉన్నారు. ఫస్ట్ టైం మనకి మహిళది ఇది క్రికెట్ అనేది ఫస్ట్ టైం ఇందులో ప్రవేశపెట్టినారు.
ఇవి మనకి కామన్వెల్త్ గేమ్స్ అండి. ఇంకా మనకు జరుగుతలేవు, 28 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ షూటింగ్ చూస్తే మన ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఈ దక్షిణ కొరియాలో జరిగింది షూటింగ్ అనేది. సో మనకి 5+6+4 వచ్చినాయి, అంటే మొత్తం ఎంత 15 వచ్చింది. సో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం అది. నెక్స్ట్ 2 బుక్స్ ఉన్నాయి, చదువుకోండి అవి. ఒకటి మాత్రం ఫేమస్ బుక్ ఏంటంటే మనకి క్వింట్ ఎసెన్షియల్ బుక్ అనేది కృష్ణారావు రాసిండు మన పివి మీద. మోడీకి పుస్తకం ఇచ్చిండు గిఫ్ట్గా. సో ఈ కాంగ్రెస్ లీడరు పివి నరసింహారావు రాసిన కృష్ణారావు క్వింట్ ఎసెన్షియల్ అని చెప్పేసి ఆ పుస్తకం మన ఫేమస్ పుస్తకం. ఇంకోటి ఈ ఉత్తరాఖండ్లో ఆరాధన జహిరి అని చెప్పేసి ఫార్మర్ ఐఏఎస్ ఈ హిందుస్థాన్ టెంపుల్ ఇన్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఒకటి రాసిండు. 2 పుస్తకాలు మనకి చదువుకోండి. సో రిపోర్ట్ ఇంకోటి మనకి పాస్పోర్ట్ రిపోర్ట్ అని చెప్పేసి హెన్లీ సంస్థ ఇష్యూ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారము ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనకి జపాన్, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. సింగపూర్, కొరియా 2-3 ప్లేస్లలో ఉన్నది. నెక్స్ట్ చూస్తే జపాన్ దేశం నుంచి 193 కంట్రీస్కి వెళ్ళొచ్చు ఆ పాస్పోర్ట్ నుంచి. ఇండియా ప్లేస్ చూస్తే 87 ప్లేస్ ఉన్నది. మన ఇండియా పాస్పోర్ట్ ఉపయోగించి ఎటువంటి అవాంతరాలు లేకుండా 57 దేశాలకు పోవచ్చు. లాస్ట్ ప్లేస్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, 27 దేశాలకు వెళ్ళొచ్చు. పాస్పోర్ట్ ఎన్ని ఎక్కువ దేశాలకు పోతే అంత మంచి ర్యాంక్ వస్తుంది. ఇండియా ప్లేస్ ఎంత అంటే 87 ఉన్నది కొత్త రిపోర్ట్ ప్రకారము. 57 దేశాలకి పోవచ్చు. ఇంతకుముందు 60 దేశాలకు పోవచ్చు, ఇప్పుడు తగ్గింది, 3 తగ్గింది. నెక్స్ట్ ఈ సినారే అవార్డు అండి. సి నారాయణ రెడ్డి అని చెప్పేసి మనకి ప్రతిభా రాయికి వచ్చింది. ప్రతిభా రాయికి ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రతిభా రాయి ఒడియా భాషలో ఒడియా రచయిత అండి, ఒడియా రచయిత. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్య అవార్డు అనేది వేణు సంకోజికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వేణు సంకోజి యొక్క సంస్థ ఏంటిదంటే జయమిత్ర అండి, వెరీ ఫేమస్ బిట్ అది. మనకి ఈ తెలంగాణ కల్చర్లో వస్తుంది. జయమిత్ర ఫేమస్ సంస్థ. ఇతని యొక్క ఫస్ట్ సంకలనం ఏంటంటే ఫస్ట్ బుక్ ఈ మొత్తం మీద దాని భావం ఏంటిదంటే ఇది మనిషి పూచిన మట్టి నుండి, మనిషి వచ్చింది మట్టి నుండి అని చెప్పేసి అర్థం వచ్చేలా ఒక బుక్ ఉంటుంది. మనిషి పూచిన మట్టి నుంచి అని చెప్పేసి అది ఉంటుంది. సో ఇది వేణు సంకోజి మనకి ఫేమస్. మనకి 69 ఉద్యమ కాలంలో సికింద్రాబాద్లో సమైక్యాంధ్ర మీటింగ్ సిపిఐ కండక్ట్ చేస్తుంది. సత్యనారాయణ దానికై ఉంటాడు ఆ మీటింగ్ యొక్క అధ్యక్షుడు. ఆ టైంలో ఈ పోలీసులు కాల్పులు అవుతాయి. సో హైదరాబాద్లో ఫస్ట్ కాల్పులు అవి 69 ఏప్రిల్ 4-5 ప్రాంతంలో జరుగుతుంది. అప్పుడు వేణు సంకోజి ఏమంటాడంటే గడిచిన కాలాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి, ఇంకోటి గాయాలు మళ్ళీ మాసిన గాయాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి అని చెప్పేసి అది ఇతందే వేణు సంకోజ్దే. ఇన్ఫ్యాక్ట్ ఆ కాల్పుల అనంతరమే ఫస్ట్ పీడీ యాక్ట్ జరుగుతుంది. మనకి మల్లికార్జున్ని అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ పీడీ యాక్ట్ అనేది అప్పుడే స్టార్ట్ చేస్తారు 69 ఉద్యమ కాలంలో. రైట్. ఇది దర్దు పురాణే యాద్ యాతి హై అని చెప్పేసి ఉంటుంది ఆ స్లోగన్. దర్దు పురాణే యాద్ ఆతే హై అని చెప్పేసి ఏదో ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఎక్కడ వచ్చినాం? రైట్. ఈ దండు మల్కాపూర్ అండి, వార్తల్లో ఉన్న ఒక ప్లేస్ ఇది తెలంగాణలో. సో ఇది భువనగిరి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ఈ టాయ్ పార్క్ అనేది కడుతున్నారు, అంటే బొమ్మల కోసం ఒక కేంద్రాన్ని కడుతున్నారు. సో దండు మల్కాపూర్ అని చెప్పేసి యాదాద్రి డిస్టిక్. నెక్స్ట్ ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేది మన రాష్ట్రం యొక్క ఏది మానవ హక్కుల సంఘం చైర్మన్కి డాక్టరేట్ అనేది ఇచ్చిందండి. సో గుండా భాస్కరాచార్య, గుండా చంద్రయ్యకి డాక్టరేట్ అనేది ఇచ్చింది, గౌరవ డాక్టరేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వస్తుంది ఎవరు? మానవ హక్కుల సంఘం చైర్మన్ మన రాష్ట్రానికి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి గుండా చంద్రయ్య. ఇదే సంస్థ, ఇదే విద్యాలయం అనేది మన రసమై బాలకిషన్కి ఈ ధూమ్ధామ్ మీద మంచిగా చేసినందుకు, పరిశోధన చేసినందుకు ఇతనికి బంగారు రత్నం ఇచ్చింది. సో బంగారు పత్రం అని చెప్పేసి గోల్డ్ పేపర్ ఉంటుంది, అది ఇచ్చింది అన్నట్టు. ఏంటిది? ధూమ్ధామ్ మీద చేసినందుకు. మనకి రేపులే ఎల్లుండి తెలంగాణ ఉద్యమం క్లాసులో వస్తే ధూమ్ధామ్ అంటే ఏంటి అని చెప్పేసి వస్తుంది. ఇవి మనకి అవార్డ్స్ కావచ్చు, తెలంగాణ అంశాలు కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.